మనలో చాలా మందికి తిరుపతికి ఒక్కసారైనా వెళ్ళాలని ఉంటుంది, ఒక్కసారైనా విజిట్ చేయాలని ఉంటుంది. అయితే తిరుపతి నగరంలో దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేశారు. టైమ్ స్లాట్ టోకన్స్ ఉన్న భక్తుల్ని మాత్రమే దర్శనానికి వైకుంఠం ద్వారా దర్శనాల కోసం అనుమతిస్తారని కొన్ని వార్తలు విని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తిరుపతిలోని 10 ప్రాంతంలో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్స్ ఇస్తారని ఇన్ఫర్మేషన్ అందింది. తిరుపతిలోనే బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్తో పాటు రామానాయుడు హై స్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన, జెడ్పీ హై స్కూల్ తిరుపతి, ఏమారుపల్లి హై స్కూల్ తిరుపతి, ఇందిర మైదానం, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. బైరాగిపల్లి రామానాయుడు హై స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇంతకుముందు స్థానికులకు మాత్రమే టోకెన్స్ ఇచ్చేవారు. అయితే ఈ ప్రాంతంలో కేంద్రం గురించి చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ చాలా మంది ఉంటారని అందరూ ఇక ఈసారి ముందే ప్రచారం చేయడంతో బుధవారం తెల్లవారుజాముననే వేలాది మంది స్కూల్ వద్దకు వచ్చారు. బుధవారం ఉదయం క్యూ లైన్లోకి జనాల్ని అనుమతించకపోవడంతో పోలీసులు వాళ్ళందరినీ పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపారు. సాయంత్రానికి అక్కడ 10,000 మందికి పైగా పోగయ్యారు. అయితే పోలీసులు భక్తుల్ని పార్కుల్లోనే ఉంచేసి గేట్లను మూసివేయడంతో లోపల ప్లే గ్రౌండ్లో క్రౌడ్తో నిండిపోయింది. బుధవారం రాత్రి 7:30 నుంచి 8 గంటల టైంలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. తమను బయటకు పంపాలని కొందరు భక్తులు పోలీసులతో వాగ్దానానికి దిగారు. పోలీసులు అస్వస్థతకు గురైన మహిళని బయటకు తీసుకురావటానికి గేట్స్ని తెరిచారు. ఆ టైంలో భక్తులను పోలీసులు అప్రమత్తం చేయలేదు. పార్క్ లోపల ఉన్న వారికి గేట్లు ఎందుకు తెరుస్తున్నారో తెలియక టోకెన్స్ కోసం అనుకొని క్యూ లైన్ లోకి పంపుతారని అందరూ పార్క్ గేట్ నుంచి క్యూ లైన్ లోకి వెళ్లేందుకు అందరూ ఒకేసారిగా జనం తోసుకు వెళ్లారు. అయితే అక్కడ పద్మావతి పార్క్ లో వాకింగ్ ట్రాక్ నిర్మించి ఉంది. ట్రాక్ కు కింద ఉన్న లాన్ కు అడుగున్నర ఎత్తు తేడా ఉంది. ట్రాక్ మీద నుండి గేట్ బయటకు రావాల్సి ఉంటుంది. గేట్ వైపు వచ్చే క్రమంలో లాన్ నుంచి పైకి ఎక్కే క్రమంలో కొందరు కింద పడిపోయారు. జనం తోసుకుంటూ వాళ్ళ మీద నుంచి వెళ్ళారు. ఆ టైంలో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. 15 నిమిషాల తర్వాత ఆ తొక్కిసలాట తర్వాత కింద పడిన వాళ్ళని అతి కష్టం మీదగా బయటకు తీసుకురాగలిగారు. ఆ ఘటనలో 8 మెంబర్స్ చనిపోయారు. 40కి పైగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.